తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డీఏ 30.03% నుంచి 33.67% పెంచుతూ జీవో ఇచ్చిందని పేర్కొన్నారు. విధిలేక ఉద్యోగులకు ఒక డీఏ ఇచ్చారే తప్ప వారిపై ప్రేమతో కాదని కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 6 డీఏలు పెండింగ్ లో ఉంటే రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నట్లు అంగీకరించాలన్నారు. డీఏకి సంతకం పెట్టి ఫైల్ మీద సంతకం పెట్టి శేషాద్రి గారికి ఇచ్చి కనీసం పోతే ఏదన్నా సంతోషకరమైన వార్త ఒక్కటనే చెప్పాలి కదా నేను వాళ్ళకు అని పొద్దున్నే సిఎస్ గారిని సీఎం పేషీలుండే అధికారులను పిలిచి మాట్లాడి మీ డిఏకు సంతకం పెట్టి వచ్చింది. మీకు డైరీ ఆవిష్కరణే అనుకోవచ్చు మీరు, కానీ నాకు ఏదో ఒక్కటైనా కనీసం మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఇప్పుడు మనం కుటుంబ సభ్యులు పట్నం పోయో లేకపోతే విదేశాలు పోయో వాపసు వచ్చేటప్పుడు మనం ఎంత శ్రీమంతులు అయినా మాకేమైనా తెచ్చిండా లేదా అని చూస్తుంటాం, అవునా? మీరు కూడా ఎప్పుడైనా క్యాంప్ పని మీద పోతే మీ పిల్లలు ఇంట్లో ఉంటే, మీ పిల్లలు చిన్నోళ్ళు ఉన్నా లేకపోతే మీ మన్వరాళ్ళు చిన్నోళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా ఉండని మీరు చివరికి చాక్లెట్ అన్నది తెచ్చిందా లేదా అని వాళ్ళు చూస్తారు, అవునా? అట్లనే మీ జీతభత్యాలు ఎన్నైనా రాని మా అన్న వస్తున్నాడు, మా ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే ఏమన్నా తెస్తాడు కదా అని మీరు అనుకుంటారు కదా. వాళ్ళు ఇచ్చిన డిఏ ఎందుకు ఇచ్చిర్రు? 6 డిఏలు పెండింగ్ ఉంటే 7వ డిఏ ఇయ్యకుంటే ఆర్థిక మాంద్యం ఏర్పడదని చెప్పి భావించాల్సి వస్తుంది, అలా ప్రకటించాల్సి వస్తుంది అని చెప్పి భయపడి ఈరోజు ఒక డిఏ విడుదల చేశారు. ఇది ఉద్యోగస్తులు తెలియదనుకుంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులు తెలియదనుకుంటున్నారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? లేదు ఇప్పటి రెగ్యులర్ డిఏలు ఇచ్చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇయ్యలేదు, మోసం చేసింది, మేము ఇస్తాము అని చెప్పన్నారు. ఇంతవరకు డిఏలు ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు ఇంకో డిఏ ఇస్తే 7వ డిఏ అయితే అని చెప్పి ఇవాళ ఇచ్చారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే, ఉద్యోగస్తుల ప్రేమ ఉంటే వెంటనే మీరు 6 డిఏలు, సరే 6 డిఏలు కనీసం 3 డిఏలు, ఒక 3 డిఏలు